బుచ్చిరెడ్డిపాలెం పట్టణంలో నగర పంచాయతీ కమిషనర్ చంద్రశేఖర్ రెడ్డి పారిశుధ్యంపై ప్రత్యేక దృష్టి సారించారు. పట్టణంలో ఆయన పర్యటిస్తూ అపరిశుభ్రంగా ఉన్న త్రాగునీటి వాటర్ ట్యాంకులను శుభ్రం చేయించారు. వాటర్ ట్యాంకుల పరిసర ప్రాంతాలలో పేరుకుపోయిన ముళ్ల చెట్లను తొలగించారు. ఈ సందర్భంగా కమిషనర్ చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడుతూ నెలలో 2 రోజులు వాటర్ ట్యాంకులను శుభ్రం చేయడం జరుగుతుందన్నారు. వర్షాకాలం కావడంతో సీజనల్ వ్యాధుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. కాచి చల్లార్చిన నీరు మాత్రమే త్రాగాలని తెలిపారు. తమ పరిసర ప్రాంతాలను ప్రజలు శుభ్రంగా ఉంచుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. అంతేకాక చెత్తను మురికి కాలువలో పడవేయొద్దని సూచించారు. మురికి కాలువలో చెత్తను పడవేయడం ద్వారా దోమలు వ్యాప్తి చెందే ప్రమాదం ఉందన్నారు. ఇళ్లలో చెత్త బుట్టలను ఏర్పాటు చేసుకుని వాటిలో చెత్తను వేసి పంచాయతీ వాహనాలు వచ్చినప్పుడు చెత్తను అందించాలని కోరారు. నగర పంచాయతీని సుందరంగా రూపుదిద్దేందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలని ఆయన కోరారు. బుచ్చిరెడ్డిపాలెం పట్టణ పరిధిలో ఉన్న ఈ ఓవర్ హెడ్ ట్యాంకుల్ని ప్రతి నెల 1వ తేదీ మరియు 16వ తేదీ ఎవ్రీ 15 డేస్కి ఒకసారి క్లీన్ చేసి బ్లీచింగ్తో క్లీన్ చేసి మళ్ళీ వాటర్ ఇచ్చి పబ్లిక్కి అందిస్తున్నాము. ఈ వర్షాకాలం వస్తుంది కాబట్టి ప్రతి ఒక్క ఇంటి యజమాని ఆ గృహిణి ఖచ్చితంగా వాటర్ని కాచి తాగమని కూడా మరొకసారి తెలియపరుచుకుంటున్నాను. ఎందుకంటే సీజనల్ డిసీజెస్ అవన్నీ రాకుండా ఉండేదానికి ఇది మంచి అలవాటు. ప్రతి ఒక్కరూ వాటర్ని కాచి చల్లార్చి తాగమని తెలియపరుస్తున్నాను. అందులో భాగంగానే ప్రతి ట్యాంకుని క్లీన్ చేస్తూ డ్రింకింగ్ వాటర్ పర్పస్లో అందరికీ క్లోరినేషన్ చేసి ఇస్తున్నాము. దాన్ని ఒకసారి మరలా మీరు కూడా కాచి చల్లార్చి తాగాలని తెలియపరుచుకుంటున్నాను.